ఎవరు ఆశీర్వదించబడతారు? కీర్తనల గ్రంథము 115వ కీర్తన. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. పిల్లలైనా పెద్దోళ్ళైనా, నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరు ఆశీర్వదించబడతారు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడంటే భయము భక్తి కలిగి ఉన్న కుటుంబము కానీ, దేవుడంటే భయము భక్తి కలిగిన స్త్రీయే కానీ, దేవుడంటే భయము భక్తి కలిగిన పురుషుడే కానీ దీవించబడతాడు. ఎప్పుడైతే దైవ భయం అనేది లేకుండా పోయిద్దో, దైవ భయము లేనివాడు దీవించబడడు. దైవ భయము కలిగిన, ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఎవరు ఆశీర్వదించబడతారు? దేవుడంటే భయము భక్తి రెండు ఉండాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయము భక్తి కలిగిన స్త్రీ కానీ, భయము భక్తి కలిగిన పురుషుడు కానీ, భయము భక్తి కలిగిన పిల్లలు కానీ దీవించబడతారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. భయము భక్తి కలిగిన పురుషుడు దీవించబడతాడు, భయము భక్తి కలిగిన స్త్రీ దీవించబడుద్ది, భయము భక్తి కలిగిన చిన్న పిల్లలు కూడా దీవించబడతారు. ఎప్పుడైతే భయం అనేది భక్తి అనేది నీకు నాటదో, అప్పుడే నీవు శాపగ్రస్తుడు అయిపోతావు. దైవ భయము లేకపోతే శాపం, దైవ భయము లేకపోతే ఆశీర్వాదం ఉండదు. ఇప్పుడు ఆశీర్వాదం రావాలి అంటే ఏముండాలి? ఫస్ట్ పాయింట్, దేవుని యందు, గట్టిగా హల్లెలూయా చెప్పరు, దేవుని యందు ఏముండాలా? భయము భక్తి. అందరు చెప్పాలి నోరు తెలిసి, భయము. ఈరోజు సమాజం ఎట్లా తయారైపోయిందంటే, భక్తి ఉంది, ఏమి లేదు, భయం లేదు. దేవుడంటే భక్తి ఉంది. మోకాళ్ళ మీద నిలబడమంటే మోకాళ్ళ మీద నిలబడతావు, 2 చేతులు ఎత్తమంటే 2 చేతులు ఎత్తావు, కళ్ళు మూసుకోమంటే కళ్ళు మూసుకుంటావు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తావు, అమ్మ ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఉంటావు, ఏమి చేయమంటే అది చేస్తావు, రెడీ. కానీ భయం లేని కోడి ఆడబెట్టిందంట గుడ్డు. భయం లేని కోడి ఆడబెట్టిందంట గుడ్డు. గంగమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టిందంట. ఏడంటే ఆడే పెట్టిందంట. దానికి పెంచిన ఇల్లు ఏదో తెలియదు అట్లా. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘానికి, సంఘ బిడ్డకి, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరికైనా ఏముండాలంటే భయము. ఎవరు భయం? దైవ భయం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ భయం? అందరు చెప్పండి అమ్మా. వింటున్నారా నా మాటలు? దైవ భయం కలిగిన వాడు దేవునికి భయపడి బతుకుతాడు. అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఒకసారి ఒక కుటుంబ ప్రార్థనకు నన్ను పిలిచారు. ఎస్టర్ గారు అందనాలు, ఎస్టర్ గారు రండి అంట. ఏంది మనిషి ఎట్టున్నాడంటే, లోడ్లో ఉంది బండి. నువ్వు ఫుల్గా తాగి వచ్చినాడు, నేను వాక్యం చెబితే ఏం బలిచ్చిద్దాడు చెప్పండి. పట్టుకుంటూ పడుతున్నాడు. ఇక నాకే చిన్నతనంగా అనిపించి ఆ మనిషిని అక్కడ ఎడన్నా పండుకోబెట్టండి అని చెప్పేసి అటు పంపించేసి మరుగును బండిచ్చేసి, ఇక ఏం వాక్యం నడవాల నాకు అసలు చెప్పాలనిపించలా, చెప్పలేకపోయినా. ఎందుకు? దేవునికి ఏం కావాలా? భయం. ప్రైజ్ ది లార్డ్. ఏం కావాలి దేవునికి? భయం.
ఎప్పుడైతే మనలో భయం ఉండిద్దో ఆశీర్వాదం పక్కనే ఉండిద్ది. నోరుంటి చెప్పు. ఆశీర్వాదం ఎంత దూరంలో ఉండిద్ది? ఆశీర్వాదం ఎంత దూరంలో ఉండిద్ది? పక్కనే ఉంటుంది. ఆశీర్వాదం అనేది చాలా దూరం ఉందని మీరు అనుకోబాకండి. ఆశీర్వాదం అనేది చాలా టైం పట్టిద్దేమనుకోబాకండి. ఆశీర్వాదం అంటే సంవత్సరాలు తరబడిద్దేమనుకోబాకండి. ఆశీర్వాదం అంటే రోజులు తరబడిద్దే. నో, ఆశీర్వాదం ఎలాగొచ్చిందంటే భయం, దైవ భయం కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఏ భయం? దైవ భయం. దైవ భయం కలిగిన వాడు బీడీ తాగలేడు, దైవ భయం కలిగిన వాడు మందు తాగలేడు, దైవ భయం కలిగిన సిగరెట్, సినిమాలు ఏమి, మీరు కూడా స్త్రీలు కూడా సీరియల్ కూడా చూడబుద్ధి కాదు. ప్రైజ్ లార్డ్. అది దైవ భయం. దేవునికి కావాల్సింది మనమిచ్చే కానుకల కంటే కూడా, మనమిచ్చే డబ్బుల కంటే కూడా మనము భయముతో నడుస్తున్నామా లేదా అని చూస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి 115వ కీర్తన 13వ వచనంలో చదివినట్టుగా పిల్లలేమి పెద్దోళ్ళేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆశీర్వాదం ఎక్కడుంది చెప్పండి? భయము భక్తిలో ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని యందు భయము భక్తి కలిగిన వారిలో ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదం అందరిలోకి రాదండి. ఆశీర్వాదము అందరిలోకి వచ్చిందని అనుకుంటే పొరపాటు. ఆశీర్వాదము అందరూ ఆశీర్వదించబడతారనుకుంటే పొరపాటు. నీకు చదువు లేకపోయినా పర్లా, నీకు పాటలు రాకపోయినా పర్లా, నీకు ప్రార్థన రాకపోయినా పర్లా, నువ్వు కానీ దేవుడంటే భయముతో ఉన్నామంటే ఆశీర్వాదం నీ ముందే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎడి చెప్పండి హల్లెలూయా. ఈరోజు దైవ భయం అనేది ప్రజలలో లేదు. ప్రజలలోకి కావాల్సింది మెయిన్ దైవ భయం. అమ్మా వింటున్నారా? ఎంతమంది ఇక్కడ ఉన్నారు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఏదో అంత దూరం నుంచి వచ్చాను 4 మాటలు చెప్పుకోవడానికి కోసం కాదు. కొన్ని మాటలను నేర్చుకొని పోండి. భయంతో బతకండి. దేవుడు మీ ఆశీర్వాదము పక్కోళ్ళకి ఇవ్వడో, మీలో ఆశీర్వాదం మీలోనే ఉండిద్ది. ప్రైజ్ లార్డ్. మన ఆశీర్వాదం మనలోనే ఉండిద్ది. మన ఆశీర్వాదం మనలోనే జీవించిద్ది. నెక్స్ట్, ఆశీర్వదించబడటానికి మరొక సూత్రం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నువ్వు ఆశీర్వదించబడటానికి మూల కారణం ఏంటి? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే. ప్రైజ్ లార్డ్. ఎంతమంది శ్రద్ధగా ఉన్నారేడా? మాట వింటే ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ద్వితీయోపదేశకాండం 28 1వ వచనంలో ఏమన్నాడంటే నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నేను ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే ఈ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనులను నీ దేవుడైన యెహోవా మాట నువ్వు వింటే. ఎవరి మాట? అందరు చెప్పండి. ఎవరి మాట? దేవుడి మాట. దేవుడి మాట అంటే దేవుడు వచ్చి మాట్లాడతాడా? వాక్యం ద్వారా మాట్లాడతాడా? మరి వాక్యం చెప్తున్నప్పుడు ఎట్టున్నాలా? మైకులు పెట్టి అమ్మ ఎనండి తల్లులారా, ఎనండి అక్కలారా, ఎనండి అన్నలారా అంటే యాడంటున్నారు. అందుకే నీ ఆశీర్వాదం నీకు రావట్లా. నీ ఆశీర్వాదం నువ్వే కోల్పోతున్నావు. నీ ఆశీర్వాదము ఎవరో పక్కనోళ్ళు దొంగిలించుకొని పోవట్లా. నీ ఆశీర్వాదం నువ్వే ఆఫ్ చేసుకుంటున్నావు. దేవుడి మాట వినాలా ఫస్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు కుడివైపున వలై అన్నాడు దేవుడు. ఎటువైపు? కుడివైపున ఏమన్నాడు?
కుడివైపున వల అనగానే ఒక్కటే ఒక మాట అన్నాడు పేతురు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, ఒక్క చేప దొరకలా, అయినా నీ మాట చొప్పున నేను వల వేస్తున్నా. అయినా రాత్రంతా నేను ప్రయాసపడ్డా, రాత్రంతా కష్టపడ్డా, రాత్రంతా ఈ నీళ్ళల్లో తడిసి నేను ఆ చేపల కోసం తిరిగినా ఒక్క చేప దొరకల. కానీ నువ్వు ఒక్క మాట చెప్పావు ఇప్పుడు, ఏమని? కుడివైపున వలవేయి అన్నావు. ప్రైజ్ లార్డ్. కుడివైపున వలవేయి అన్నావు కాబట్టి నీ మాట చొప్పున ఇప్పుడు నేను వల వేస్తా. ఎవరి మాట చొప్పున? యేసు ప్రభు మాట శక్తి కలిగిందని పేతురుకు తెలుసు. నీకు తెలుసా? యేసు ప్రభు మాటలో శక్తి బలం ఉందని ఆయన గుర్తించాడు. నువ్వు గుర్తించావా? గమనించారా? ఒకటే ఒక మాట అన్నాడు, నీ మాట చొప్పున నేను వల వేస్తున్నానన్నాడు. వల వేసాడు, వల పిగిలేటట్టుగా చేపలు పడ్డాయంట. ఆశీర్వాదం ఎక్కడుంది? పక్కనే ఉన్నది. నోరుందా? నోరు లేదా? మరి గట్టిగా చెప్పరేంది? ఆశీర్వాదం ఎంత దూరంలో ఉంది? ఆశీర్వాదం అక్క ఎడుంది? నీ మాట చొప్పున అదే నీళ్ళల్లోనే వలయేసింది, వేరే చోట కాదు. ఏ నీళ్ళల్లో రాత్రంతా ప్రయాసపడ్డాడో, ఏ నీళ్ళల్లో రాత్రంతా ప్రయాసపడి ఒక్క చేప కూడా దొరకలేదో, అదే నీళ్ళల్లో చేపలు పట్టడానికి యేసు ప్రభు మాట ప్రకారంగా వేస్తే వల పిగిలిపోయిందంట. ప్రైజ్ లార్డ్. కారణం ఏంటంటే మాటలో అంత ఆశీర్వాదం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇద్దరు అక్కాజెల్లెలు కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే తమ్ముడు చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయారు? 4 రోజులైంది పాపం చచ్చిపోయి. ఏడుస్తా కూర్చున్నారు, తమ్ముడు చచ్చిపోయాడు అని. యేసు ప్రభు ఇంటికి వచ్చాడు. అక్క అంటుంది, అయ్యా 4 రోజుల ముందు వచ్చినడితే బాగుండేదయ్యా, 4 రోజుల ముందు వచ్చినడితే నా తమ్ముడు బతికేవాడయ్యా. ఇంకొక ఆమెమో ఇంట్లో ఎక్కడో కూర్చొని ఎడుతా ఉంది. ఇంకొక ఆమెమో ఏడుస్తా ఉంటే, అయ్యా 4 రోజుల క్రితం నువ్వు వచ్చినడితే నా ఇంట్లో ఈ విషాదం లేకుండా ఉండేది కదయ్యా అంటాడు. వాళ్ళిద్దరు అంటున్నారు అక్క చెల్లెళ్ళు. వెంటనే ప్రభు అన్నాడు, ఇప్పుడు మనం సమాధి దగ్గరికి పోదాం అన్నాడు. యాడికి పోదాం? ఎన్నో రోజు పోదాం? యేసు ప్రభు అంటున్నాడు, మనం ఇప్పుడు సమాధి దగ్గరకు పోదాం పండి. ఎందుకయ్యా? ఆయన చచ్చిపోయాడుగయ్యా, ఇంక మనం కూడా చచ్చిపోవటానికా? వాళ్ళతో వాసన వస్తాడయ్యా. మార్తా నా మాటిను. ప్రైజ్ లార్డ్. నా మాటిను. అట్ట కాదయ్యా, వాసన వస్తాడేమో, ఇప్పుడు తీస్తే బాగోదేమో, పూడ్చిపెట్టాంగా, పాతి పెట్టేసాంగా, మళ్ళీ ఇప్పుడు తీయటం బాగోదేమో. ప్రైజ్ లార్డ్. మొత్తానికి యేసు ప్రభు కోరిక మేరకు సమాధి కాడికి పోయారు అందరూ. యేసు ప్రభు వారు సమాధి కాడికి పోయాడు, వీళ్ళు సమాధి కాడికి పోయారు. ఊర్లో వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళిద్దరు అక్కాజెల్లెలు వచ్చారు, జనమందరూ వచ్చారు, యేసు ప్రభు శిష్యులు వచ్చారు, ఆయన పోయాడు. పోయిన తర్వాత ఒక్కటే ఒక మాట అన్నాడు, ఆ రాయి పక్కకు దొరలించండి అన్నాడు. ఆ రాయి తీసేయండి అయ్యా, వాసన వస్తాడయ్యా, నా మాటినయ్యా, వాసన వస్తాడయ్యా. ప్రభువారిని చెప్పారు, రాయి తీసేయమన్నాడు. తీసేశారు. ఒకటే ఒక మాట పలికాడు, లాజరు బయటికి రా అన్నాడు. వచ్చాడా? పనుకున్నాడా?
ఆశీర్వాదం ఎక్కడుంది? ఆయన మాటలో ఉంది ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. నమ్ముతావా ఆయన మాట? ఆయన మాట వింటావా? ఆయన మాట అంటే శక్తి కలిగిందేనా? ఎందుకు మీరు అశ్రద్ధగా ఉంటారు? నాకు అర్థం కాలే. వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? వాక్యం అంటే, ఆయన మాట అంటే ఎంత శక్తి కలిగింది. ఆయన మాటకు మీరు ఎంత విలువిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. నీ ఆశీర్వాదం ఎక్కడో లేదో, నీ ఆశీర్వాదం ఎంతో దూరం ఉందనుకుంటున్నావేమో. నీ ఆశీర్వాదము నీ ఎదుటే ఉన్నది. మాట వింటే చాలా ఆశీర్వాదం వచ్చి పడిపోద్ది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ సేవకుడు ఉన్నాడే, నీ సేవకుడు మాట వింటే చాలు, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ సేవకుడు చెప్పిన మాటకి కూర్చోమంటే కూర్చోటి, లేచినట్టు లేచి, నడువంటే నడువు, ఊడువంటే ఊడువు, ఏదైతే చేయమన్నాడో అది నువ్వు చేస్తే ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం అనేది ఎక్కడో దూరంగా లేదు. ఆశీర్వాదం అనేది కొన్ని నెలల తర్వాత వచ్చింది అనుకుంటున్నావేమో. ఆశీర్వాదం అనేది కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది అనుకుంటున్నావేమో. ఆశీర్వాదం అనేది కొన్ని మన తరం అయిపోయిన తర్వాత వచ్చింది. నో, ఆశీర్వాదం అనేది నిమిషాల్లో వచ్చింది ఆయన మాట అంటే. గట్టిగా చెప్పు. అర్థమవుతుంది అన్నమాట. ఎంతమందికి అర్థమవుతుంది? ఫస్ట్ది ఆశీర్వాదం ఎలా వచ్చింది? భయము భక్తి కలిగి ఉండాలి. రెండవది ఆయన మాట వింటే ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. గట్టిగా హల్లెలూయా చెప్పు. మూడవది ఏబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం. ఏబు గ్రంథము 42వ అధ్యాయం, ఏబు గ్రంథం 42:12. యెహోవా ఏబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా, నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అమ్మా, ఆశీర్వాదం అనేది ఎక్కడుందో చెప్పనా? శ్రమలలో కూడా దేవునితో నిలబడితే నీకు ఆశీర్వాదం దొరికిద్ది. ఆ శ్రమలో నువ్వు నిలబడ్డావంటే, ఆ శ్రమలో నువ్వు నిలిచి ఉన్నావంటే, ఆ శ్రమలో నువ్వు జీవిస్తున్నావంటే నీతో దేవుడు ఆశీర్వాదం డబల్ అయిపోతున్నాడు. రెడీ చెప్పు. శ్రమల్లో తట్టుకొని ఉంటాం, శ్రమలను సహించటం, శ్రమలను ఓర్చుకోవటం, శ్రమలను ముందుకు వెళ్ళటం, శ్రమల్లో ఏమాత్రం చెక్కు చెదరని మనసుతో ముందుకెళితే, ఏబుకు కలిగినంత శ్రమలు వచ్చినాయా నీకు? ఏమండి, ఏబుకు వచ్చినంత శ్రమలు వచ్చినాయా నీకు? ఏబుకు 10 మంది పిల్లలు చచ్చిపోయారు. 10 మంది పిల్లలు కళ్ళ ముందు చచ్చిపోయారండి. ఆస్తి అంతా వెళ్ళిపోయిందండి. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు. పోనీ ఇవన్నీ పోయినా కానీ ఆరోగ్యం ఉందా? ఆరోగ్యం కూడా లేదే. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో రోడ్డును బడి చిల్ల పెంగు తీసుకొని గీక్కుంటా ఏడ్చుకుంటూ కూర్చున్నాడే పాపం. ఎక్కడుంది ఆశీర్వాదం ఆయనకి? ఎక్కడుంది దీవెన? ఎక్కడుంది ఆశీర్వాదం చెప్పండి. ఆశీర్వాదం అనేది ఎక్కడుండిద్దంటే, నువ్వు శ్రమల్లో నిలబడ్డావుతే. ఏబు శ్రమల్లో నిలబడ్డాడు. నోటి మాట చేత కూడా దేవుని దూషించలా. స్నేహితులు ఏదేదో అంటున్నా కానీ, నేను ఆయన కొరకు బతుకుతాను, ఆయన కొరకు జీవిస్తాను, ఆయన కొరకు నడుస్తాను అంటున్నాడు కానీ శ్రమల్లో ఏమాత్రం కూడా ప్రార్థన వదిలినవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, నీకు అంతా బాగుంటేనే ప్రార్థన వదిలిపెడతావే. ఇక శ్రమలు వస్తే నువ్వు ప్రార్థన ఏం చేస్తావు? నువ్వు శ్రమలు వస్తే ఇంకేం ప్రార్థనలో మోకాళ్ళు ఉంచుతావు? నీకు కష్టాలు వస్తే ఏం ప్రార్థన చేస్తావు? రోగం వస్తే ఏం ప్రార్థన చేస్తావు? ఇబ్బందులు కలిగితే ఏం ప్రార్థన చేస్తావు? శోధన కలిగితే ఏం ప్రార్థన చేస్తావు? నీ ఇంట్లో ఏడ్చి ఏ రోజన్నా ప్రార్థనలో కూర్చున్న అనుభవం ఉందా నీకు? ఏ భర్తలు కొట్లాడుకుంటూ చర్చికి రావు, చుట్టాలు వస్తే చర్చికి రావు,
ఏదన్నా బాగా ముఖ్యమైన పని పెడితే చర్చికి రాం. మంచంలో మూలుగుతో ఎవరన్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళు బాగా జ్వరంతో, జ్వరంతో వచ్చి ప్రార్థనలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉండరా మీలో? సారని రమ్మను, ప్రార్థన చేసిపోతాడు. సారని రమ్మను, నేను అసలు జ్వరంతో కొట్టుకుంటున్నాను, నేను రగ్గులు వేసుకొని పనుకున్నా, సారని రమ్మను. సార్ రావాలి నీకు. హలో, ఎవరు రావాలా? సార్ రావాలా? రాలేదు, మా ఇంటికి సార్ రాలేదమ్మా, నేను జ్వరం కొట్టుకుంటున్నానమ్మా వస్తాడు అనుకున్నాడు. జ్వరంతో నువ్వు ఆయన సన్నిధికి వచ్చావంటే సార కంటే గొప్ప దేవుడు నీ దగ్గరకు వస్తాడు. రైజులో సారదేముందండి, ఆయన మనిషే కండి, ఆయనదేముంది. గొప్ప దేవుడు నీ ఇంటికి తీసుకొని పోతావు, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మోసుకొని పోతావు, ఆశీర్వాదం కలిగిన దేవుణ్ణి తీసుకొని పోతావు ఇంటికి. అందుకే ఏబు ఏమాత్రం చెక్కు చెదరని మనసుతో దేవుణ్ణి స్తుతించాడంట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. బైబిల్లో రాసిన మాట, ఇంకను ఏబు యెహోవాను స్తుతించెను అని ఉంది. ఇంకను దేవుణ్ణి స్తుతించిన మనస్సు ఏబులో ఉంది. నీకుందా జ్వరంలో? నీకుందా రోగంలో? నీకుందా బాధలో? నీకుందా నొప్పిలో? ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు నొప్పి చేత బాగా ఏడ్చుకుంటూ వచ్చి ప్రార్థనలో కూర్చున్నారు? అసలు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి వచ్చిన అనుభవాలు ఉంటే. ట్యాబ్లెట్ వేసుకొని పనుకుంటావు, ఇంట్లో ట్యాబ్లెట్లు వేసుకొని పనుకుంటావు, ట్యాబ్లెట్లు వేసుకొని పనుకొని నిద్రపోయి, ఇంజక్షన్ చేయించుకొని పనుకొని నిద్రపోయి, ప్రార్థన పోయినా పర్లే, మనం ప్రార్థన అవసరమేలే. ఏబు ఆశీర్వాదం ఎక్కడుందంటే శ్రమల్లో కూడా దేవుణ్ణి వదిలిపెట్టిన అనుభవం కాదు. గట్టిగా చెప్పు. అందుకనే మొదట ఆశీర్వదించిన దానికంటే డబల్, మరి అధికముగా ఆయనను ఆశీర్వదించును. ఎందుకు ఆశీర్వదించాడు దేవుడు? శ్రమల్లో నిలబడ్డాడు. ఏ రోజు నీకు నిలబడిన అనుభవం ఉంది? ఏ రోజు నీకు నిలబడిన అనుభవంలో ఉన్నావు? ఏ రోజు దేవుని కోసం నిలబడిన అనుభవంలో బతుకుతున్నావు? అందుకే నీ ఆత్మీయ స్థితిని, నీ యొక్క ఆశీర్వాదం నువ్వే కోల్పోతున్నావు. నీ ఆత్మీయ స్థితిని నువ్వే దెబ్బ తీసుకుంటున్నావు. నీ ఆత్మీయ స్థితిని పోగొట్టుకోవడానికి ఎవరో కాదు, నువ్వే. ప్రైజ్ లార్డ్. అందుకే శ్రమలలో దేవునితో చేతులకు మేకులు కొట్టారా? నీకేం కొట్టారు? తలకు మేకులు కొట్టారా? నీకేం కొట్టారు? చిన్న మాట అంటేనే అలుగుతావు, చిన్న మాట అంటేనే అలిగి కూర్చొని ప్రార్థన మానేస్తావు. ఏమక్క? ఓ ముత్యాలక్క, ఏమి చిన్నదానికి అలిగి కూర్చుంటావు. శరీరం అంతా కొరడా దెబ్బ కొట్టారంట. దేవుని కోసం ఒక్క దెబ్బ తిన్నావా అక్కో? ఒక్క దెబ్బ తిన్న రోజు ఉందా నీకు? ఉందా? నన్ను గాని అంటే ఎంత రోషం, ఎంత కోపం. ఎదుటి వ్యక్తి మీద కాదు నువ్వు చూపించాల్సిన రోషం, దేవునిలో బతుకుటలో రోషంగా బతకాలి. గట్టి చెప్పు. దేవునిలో బతకటంలో రోషంగా బతకాల. ఎదుటి వ్యక్తి మీద కాదు మనం చూపించాల్సింది. దేవునిలో బతకటంలో రోషంగా బతికితే అప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం దేవుడిస్తాడు. కాబట్టి ఏబు శ్రమల్లో నిలబడ్డాడు కాబట్టి ఏం పొందుకున్నాడు చెప్పండి అక్క? ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆశీర్వాదం ఎన్ని చెప్పండి, ఎక్కడుంది? భయము భక్తి కలిగి ఉంటే ఆశీర్వాదం ఉంది. నెంబర్ 2, ఆయన మాట వింటే ఆశీర్వాదం. నెంబర్ 3 అంటే ఏంది?
ఆయన శ్రమల్లో కూడా నువ్వు సహించుకొని ఓర్చుకొని ఉంటే నీకేమొచ్చింది? ఆశీర్వాదం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకే ఒక మాట అంటాడు, క్రైస్తవుడైనందుకు ఎవడైనా శ్రమ అనుభవించాడా? ఎస్, వాడు మహా ఆనందంగా ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునిలో నమ్మకంగా ఉండాలి, దేవునిలో నమ్మకంగా జీవించాలి, దేవునిలో నమ్మకంగా బ్రతకాలి. కాబట్టి ఆశీర్వాదం అనేది ఎంతో దూరంలో మీద మీరు అనుకుంటున్నారేమో. ఆశీర్వాదం అనేది చాలా దూరం ఉంది, ఇప్పుడు కాదు, మన తరం అయిపోవాలనుకుంటున్నారేమో. నో, నీ ఆశీర్వాదం నీ దగ్గరే ఉంది. ఆ ఆశీర్వాదం పొందుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆయన మాట వినటం నేర్చుకో. రెండవది, భయముతో, దైవ భయం కలిగిన భయంతో బ్రతుకు. శ్రమలలో కూడా, కష్టాల్లో కూడా, వ్యాధుల్లో కూడా, రోగంలో కూడా, రుగ్మతల్లో కూడా ఆయనను వదిలిపెట్టకుండా నడుచో. దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? ఏబును ఆశీర్వదించాడా? వదిలిపెట్టాడా? ఏబును మళ్ళీ పిల్లలు ఇయ్యలేదా? మళ్ళీ 7 కొడుకులు 3 కూతుర్లు ఇచ్చాడు. మొదట ఆశీర్వదించిన దానికంటే మరలా ఆశీర్వదించాడు. డబల్ ఆశీర్వాదంతో నింపబడ్డాడు. ఆ ఆశీర్వాదం ఎక్కడది? ఆ అధికమైన మేలులు ఎక్కడివి? శ్రమల్లో నిలబడ్డ ఆయన. నువ్వు నేనున్నామా దేవునిలో? దేవుని బిడ్డలుగా బతుకుతున్నామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా క్రైస్తవ పిల్లలని చెప్పుకోవటానికి మీరు ఇంకా మెచ్యూరిటీ కావాలి. మెచ్యూరిటీ అంటే ఎదుగుదల కావాలి, సంపూర్ణత కావాలి. ఎందుకంటే క్రైస్తవ పిల్లలని చెప్పుకుంటున్నారు, కానీ నేను కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు నాకు పల్లెలిగి బతకాల. అప్పుడు నీ ఆశీర్వాదం నీకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా అర్థం చెబుతున్నా. చిన్నపిల్లలైనా పెద్దోళ్ళనైనా దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. ఆయన కానీ ఆశీర్వదించిన తర్వాత నిన్ను తాకటానికి ఎవరి చేత కాదు, నిన్ను ముట్టుకోవడానికి ఎవరి వల్ల కూడా కాదు. యాకోబు 20 సంవత్సరాలు అత్త మామ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. 20 సంవత్సరాలు యాకోబు అత్త మామలో ఉన్న ఆశీర్వాదం ఉందని ఆయన అనుకోలే. ఒక రాత్రి దేవుని దగ్గర పెనుగులాడితే అప్పుడు అడిగాడు, నన్ను ఆశీర్వదించు ప్రభు అని. అదేంది యాకోబు, నీ దగ్గర ఆశీర్వాదం లేదా? ఆశీర్వాదం లేదా? నా దగ్గర లేదయ్యా ఆశీర్వాదం. ఎందుకంటే నేను దైవ భయం లేనివాడిగా ప్రవర్తించాను, నీ మాట వినలేదయ్యా. శ్రమల్లో నేను నిలిచిన వాడిని కాదని ఏడ్చి కన్నీళ్లు గారిస్తే అప్పుడు దేవుడు యాకోబును ఆశీర్వదిస్తే యాకోబును తాకటానికి భయపడ్డారంట. గట్టిగా చెప్పు. యాకోబు ఐగుప్తులో అడుగు పెడితే, ఎక్కడ అడుగు పెడితే అందరు చెప్పాలి. యాకోబు ఎక్కడ అడుగు పెట్టాడు? ఐగుప్తులో చచ్చిపోయాడు. ఐగుప్తులో అడుగు పెడితే ఐగుప్తులో 70 రోజులు ఆయన చూసి ఏడ్చారంట. ఎవరు ఏడ్చింది? ఆదికాండం 50వ అధ్యాయం తీయండి, 3వ వచనం. ఎవరు ఏడ్చారు చెప్పాలి నాకు. ఆదికాండం 50వ అధ్యాయము 3-4 వచనాలు చదువుమా. అతన్ని గురించి ఐగుప్తీయులు, అబ్బా చెప్పు నోరుంటే, నువ్వు చచ్చిపోతే ఏడ్చేవాళ్ళు అని ఉంటారా? నాకు అర్థం కూడా డౌటే. ఐగుప్తిలో ఒక అన్యులు, ఐగుప్తిలో ఒక హిందువులు, ఐగుప్తిలో ఉన్న ఆ ప్రజలు, ఐగుప్తీయులు ఆ యొక్క ఐగుప్తులో ప్రవేశించిన యాకోబును బట్టి 70 రోజులు ఏడ్చారంట. గట్టి చెప్పు. రక్త సంబంధికులు ఏడ్చారని కాదు చెప్పుతుంది ఇక్కడ. కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు ఏడ్చారని కాదు. మరి ఎవరు ఏడ్చారంట? ఐగుప్తీయులు. ఐగుప్తీయులు ఏడవడానికి వాళ్ళ సంప్రదాయం కలిగిన వ్యక్తి, వాళ్ళ బ్లడ్, వాళ్ళ రక్త పంచుకొని వచ్చాడా, లేకపోతే ఏంటి? ఆయనలో ఉన్న ఆశీర్వాదం అంత గొప్పది. గట్టి చెప్పు. ఆయనలో ఉన్న ఆశీర్వాదం అంత గొప్పది. అందుకని ఐగుప్తులో వాళ్ళు ఎన్ని రోజులు ఏడ్చారంట? అసలు నిన్ను గురించి నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏడ్చేవాళ్ళు ఉన్నారా? దుఃఖపడేవాళ్ళు ఉన్నారా? నిన్ను గురించి నీ ఇంట్లో బాధపడేవాళ్ళు ఎవరు ఉన్నారా?
నీ ఇంట్లో వాళ్ళకే శల్లం లేదు నీవంటే, పక్కన వాళ్ళకి శల్లం ఎక్కడొచ్చింది? ఆశీర్వాదము లేదు. అది మ్యాటరు. యాకోబులో ఆశీర్వాదం ఉంది కాబట్టి యాకోబు చనిపోతే ఐగుప్తులో ఉన్న ప్రజలు, ఆ ఐగుప్తులో ఉన్న జనం ఆ పెద్ద ఆయన చచ్చిపోయాడని ఏడ్చారంట. ఎన్ని రోజులు? మనిషి చచ్చిపోతే ఎన్ని రోజులు ఏడుతాడు? గట్టికి చెప్పండి. 6 రోజులు ఏడుతారా? ఆ రోజే మళ్ళీ సాయంత్రం కల్లా మళ్ళీ తింటారు. సాయంత్రం లేకపోతే తెల్లారి పొద్దున తింటారు. తెల్లారి పొద్దున కాకపోతే 3వ రోజన్నా తింటారు. ఎన్ని రోజులు ఏడ్చారంట వాళ్ళు? అంత ప్రభావం వచ్చింది. గట్టిగా చెప్పు. నీ దగ్గర ఉంది ఆశీర్వాదం? ఎందుకు లేదు అంటే, నెంబర్ 1 భయం, దైవ భయం కలిగి నడుచు. 2వది ఆయన మాట మనము వినాలి. 3వది ఆయన శ్రమల్లో నిలబడాలి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.